హాయ్ ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలోని ఖానాపురం మాది. మా ఊరు పెద్దది కాదు, అలాగని చిన్నది కూడా కాదు, మీడియం రేంజ్లో ఉంటుంది. దాదాపు 200 ఇళ్లతో మా ఊరు ఉండేది. అది 2009 సంవత్సరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆటో డ్రైవర్గానే పనిచేస్తున్నాను. నా పేరు శ్రీను. మా ఓనర్ దగ్గర దాదాపు ఒక 10 ఆటోలు ఉన్నాయి. మా గ్రామంతో పాటు చుట్టుపక్కల 3 గ్రామాలతో మా ఓనర్కి మంచి సంబంధాలు ఉండేవి. దానివల్ల ఎప్పుడు చూసినా ఏదో ఒక గిరాకీ తగులుతూ ఉండేది. పొలాల దగ్గరికి కూలీని తీసుకెళ్లడం, అలాగే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ తీసుకెళ్లడం, మిగతా పనులకు కూడా మా ఆటోలు ఉపయోగించేవారు. అప్పుడప్పుడు మా ఆటోల్లో కొన్ని డెడ్ బాడీలను కూడా ఎక్కించేవాళ్ళం. మా చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎక్కువగా మా ఆటోల్ని ఉపయోగించేవారు. దానివల్ల ఎప్పుడూ ఏదో ఒక కిరాయి దొరుకుతూనే ఉండేది. మా ఓనర్ దగ్గర నా ఆటో డ్రైవర్లో నేనే సీనియర్ డ్రైవర్ని. దానివల్ల మా ఓనర్కి నా మీద చాలా రెస్పెక్ట్ ఉండేది. అప్పుడప్పుడు ఎవరైతే లేకుండా ఎక్స్ట్రా మనీ కూడా నాకు ఇస్తుండేవాడు. అయితే వేరే కిరాయిల కంటే వేరే డ్రైవర్ వెళ్ళేవారు, కానీ శివారం తీసుకెళ్లాలంటే మాత్రం వేరే డ్రైవర్లు చాలా భయపడేవారు. నాకు దయ్యాలు భూతాలంటే పెద్దగా నమ్మకం లేదు. దానివల్ల వేటికి భయపడేవాడిని కాదు. అందుకే శివాలం తీసుకెళ్లాలంటే మా ఓనర్ నన్ను పంపించేవాడు. ఆ రోజు రాత్రి 7 అవుతుంది. నా డ్యూటీ ముగించుకున్న ఆటోని ఓనర్కి అప్పచెప్పడానికి ఇంటికి వెళ్తూ ఆటోని పార్క్ చేసి మా ఓనర్కి తాళాలు ఇవ్వబోతుంటే మా ఓనర్ నన్ను ఆపి, శ్రీను, ఒక డెడ్ బాడీ గిరాకీ వచ్చింది, నువ్వు వెళ్తావా అని అడిగాడు. పొద్దుటి నుంచి ఆటో నడిపిన నేను బాగా అలసిపోయి ఉన్నాను, కానీ వెళ్ళలేను అని మా ఓనర్కి చెప్పలేకపోయాను. ఎందుకంటే మా ఓనర్ నన్ను బాగా చూసుకునేవాడు. అందరికంటే ఎక్కువ నాకు ఏమని ఇచ్చేవాడు. శివాలను తీసుకెళ్ళడానికి నాకు తప్ప వేరే డ్రైవర్కి ధైర్యం లేకపోవడంతో నో చెప్పలేకపోయాను. సరే అన్న, తీసుకెళ్తా అని చెప్పా. సరే, నువ్వు ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు. అక్కడ రవి అని ఒక పర్సన్ ఉంటాడు, అతన్ని కలువు. అతను చెప్తాడు ఏ శవం తీసుకెళ్లాలనేది అని నన్ను పంపించాడు. సరే అని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. రవి అనే పర్సన్ కలిశాను. ఒక బల్ల మీద పడుకోబెట్టిన యువకుడు శివాన్ని చూపించాడు. ఆ అబ్బాయి ఆ రోజు ఉదయమే యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ అబ్బాయి డెడ్ బాడీని 1 గంట క్రితమే పోస్ట్ మార్టం చేసి ఆ బల్ల మీద పడుకోబెట్టి ఉంచారు. అయితే మార్చురి దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ సాయంతో ఆ శవాన్ని ఆటోలోకి ఎక్కించుకున్నాను. నాతో పాటు డెడ్ బాడీతో రవి అనే పర్సన్ కూడా వస్తున్నాడు. తన డెడ్ బాడీని పట్టుకుని వెనుక కూర్చున్నాడు. నేను ఆటో నడుపుతున్నాను. మేము హాస్పిటల్ నుండి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. అలా మా ప్రయాణాన్ని ప్రారంభించాం. కొంత దూరం వెళ్ళాక రవిని అడిగాను, తనెవరు, తను ఎలా చనిపోయాడు, నీకేమవుతాడని. తన పేరు ప్రకాష్, మా ఇంటి పక్కనే ఉంటాడు, చాలా మంచి అబ్బాయి. కాకపోతే ఈరోజు మార్నింగే బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాడని బాధపడ్డాడు. బాధపడకండి అన్న, చావు అనేది అందరికి వస్తుంది, కానీ ఒకరు ముందు ఒకరు వెనుక అని చెప్పా. అయినా తనకి ఎవరు లేరా? తన కోసం హాస్పిటల్ కూడా ఎవరు రాలేదు, మీరు ఒక్కరే ఉన్నారు తన వెంట అని అడిగా. తన అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు తమ్ముడు. తనకు ఒక అన్న ఉన్నాడు, తను దుబాయ్లో ఉంటాడు. తనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చా, రేపు ఆఫ్టర్నూన్ లోపు తను వస్తాడని చెప్పాడు. అలా మాట్లాడుతూ వాళ్ళ ఊరికి చేరుకున్నాం. అప్పటికే తన బంధువులు తన ఇంటి దగ్గర చేరుకొని గట్టిగా ఏడుస్తున్నారు. ఆటోని సైడ్ కాపి కొంతమంది సాయంతో ఆ డెడ్ బాడీని కిందకు దించాం. నాకు రావాల్సిన డబ్బులు తీసుకొని నా తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాను. అలా వెళ్తున్న క్రమంలో గట్టిగా ఎవరు అరిచిన శబ్దం అనిపించింది. ఒక్కసారిగా శబ్దం రావడంతో చుట్టుపక్కల చూసా, కానీ అక్కడెవరు లేరు. అది నా భ్రమ అనుకొని ఆటోని కొద్దిగా ముందుకు పోనిస్తున్నా. మళ్ళీ అదే శబ్దం. ఈసారి ఆ శబ్దం రావడంతో నాకు కొద్దిగా భయమైంది. అలా భయపడుతూనే ఆటోని కొద్దిగా ముందు పోనిస్తున్నాను. నా ఆటోకి దూరంలో ఒక టర్నింగ్ ఉంటుంది. అక్కడ తరచుగా ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉండేది. ఆ టర్నింగ్ అంటేనే చాలా మంది డ్రైవర్లకు వెన్నులో వణుకు పుట్టేది. అప్పటికే భయపడిపోయిన నేను ఆ టర్నింగ్ చూసేసరికి మరింత భయమైంది. కానీ వెళ్ళక తప్పదు కదా అని ఆటోని మరింత ముందుకు పోనిస్తున్నా. కానీ ఈసారి ఆర్పు వినిపిస్తే ఖచ్చితంగా చచ్చిపోతానేమన్న భయం మాత్రం నాలో ఉంది. ఆ టర్నింగ్ దగ్గరికి మరింత దగ్గరికి చేరుకున్నా. అక్కడికి చేరుకొని చూసేసరికి అక్కడ దృశ్యాన్ని చూసి నా వెన్నులో వణుకు పుట్టింది. అదే ప్రదేశంలోనే చాలా ప్రమాదాలను చూశాను. కానీ ఈసారి నేను ఒంటరిగా ఉన్నాను. నా ఆటోకి ఎదురుగా ఒక అబ్బాయి కింద పడిపోయి ఉన్నాడు. తన తలకాయ మొత్తం నొచ్చునొచ్చైపోయి ఉంది. ఆ దృశ్యాన్ని చూసేసరికి నా ఆటో అక్కడే ఆగిపోయింది. ఆటో వెలుగులో చూస్తుంటే తన కాళ్ళు చేతులు విరిగిపోయాయి. తలకాయ మొత్తం నొచ్చునొచ్చైపోయింది. తన బట్టలు మొత్తం చినిగిపోయి ఉన్నాయి. తన ఒంటిపైన ఉన్న ఘాట్లు క్లియర్గా కనిపిస్తున్నాయి. తన శరీరాన్ని చూస్తుంటే నా వెన్నులో వణుకు పుడుతుంది. తన శరీరం రక్తపు మడుగులో పడిపోయి ఉంది. తన వయసు దాదాపు ఒక 20 ఏళ్ళు ఉంటుంది. తననేదో పెద్ద వెహికల్ గుద్దేసి వెళ్ళుంటుంది అనుకున్నాను. ఈ టైంలో ఈ అబ్బాయి ఇక్కడికి వెళ్ళి వచ్చాడు. అసలు యాక్సిడెంట్ ఎలా అయిందో నాకు అర్థం కావడం లేదు. అలాగే ఆటోలో కూర్చొని అలానే ఆలోచిస్తున్నా. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. తను బైక్ మీద వెళ్తుంటే ఏదో ఒక పెద్ద వెహికల్ గుద్దేసి ఉంటుంది అని అనుకున్నా. కానీ బైక్ ఎక్కడుంది అని బైక్ను చూస్తున్నా. కనీసం ఆ అబ్బాయి బతుకున్నాడా చనిపోయాడా కూడా చూసుకోకుండా ఆ బైక్ కోసం వెతుకుతున్నాను. అప్పటి వరకు ఉన్న అబ్బాయిని విడిచిపెట్టి ఆ బైక్ ఎటు సైడ్ పడిందని చూస్తున్నా. అప్పుడే మెల్లగా ఆ అబ్బాయి నుంచి చిన్న మూలు వినిపించింది. అప్పటికే తల మొత్తం నొచ్చునొచ్చాయి, కాలు చేతులు విరిగి చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. ఇంత పెద్ద ప్రమాదం నుండి తను బతకాలంటే చాలా కష్టం అనుకున్నా. అప్పటి వరకు బైక్ కోసం అటు ఇటు చూసిన నేను రక్తం మడుగులో కొట్టుకుంటున్నా ఆ యువకుడి దగ్గరికి చేరుకున్నాను. అప్పటి వరకు అక్కడే పడి ఉన్న యువకుడు
అక్కడ కనిపించడం లేదు. అక్కడ ఆ దృశ్యాన్ని చూసిన నేను చాలా భయపడిపోయాను. నా ఒళ్ళు మొత్తం వణికిపోతుంది. అరే, ఇప్పటిదాకా తను ఇక్కడ ఉన్నాడు కదా, ఇంతలో ఎటుమయ్యాడు అని అటు ఇటు చూస్తున్నాను. నా ఆటో దగ్గర కనిపిస్తున్న రక్తం మడుల దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పటి వరకు పచ్చి రక్తంతో కనిపిస్తున్న ఆ రోడ్డు ఇప్పుడు అలా కనిపించడం లేదు. ఆ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది అన్నట్టుగా ఆ రక్తం మొత్తం రోడ్డు కంటుకొని పోయింది. ఇప్పటిదాకా ఒక అబ్బాయి అక్కడ పడి ఉన్నాడు, కానీ ఇంతలో ఎటు మాయమయ్యాడు అన్న ఆలోచన నాకు వచ్చింది. నా కాళ్ళకి చెమటలు పడుతున్నాయి, గుండె వేగం పెరిగిపోతుంది, నా తల మొత్తం తిరుగుతుంది, నాకు మొత్తం పిచ్చి పట్టినట్టు అవుతుంది. ఇప్పటివరకు ఇక్కడే పడుకున్న ఆ అబ్బాయి ఎటు వెళ్ళాడు అన్న ఆలోచన నన్ను చంపేస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే ఆలోచన వస్తుంది. పూర్తిగా నా శరీరం నా కంట్రోల్ తప్పిపోయింది. భయం నాలో మరింత పెరిగిపోయింది. లేదు, ఇది శివం కాదు, ఇది ఖచ్చితంగా ఏదో దయ్యం పనే, ఇక్కడి నుంచి పారిపోవాలి అని నా మైండ్ చెప్తుంది. కానీ నా శరీరం మాత్రం అసలు సహకరించడం లేదు. కాళ్ళు అసలు ముందుకు వేయలేకపోతున్నాను. ఒళ్ళంతా భయంతో వణికిపోతుంది. చల్లగా ఉన్న ప్రదేశంలో కూడా నాకు చెమటలు పడుతున్నాయి. అసలు అక్కడ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి నాది. అప్పటి వరకు భయపడుతున్న నాకు దూరంగా ఏదో వెలుతురు వస్తున్న కాంతి కనిపించింది. అది చూసరికి నాలో ధైర్యం రెట్టింపైంది. ఈరోజు ఖచ్చితంగా చనిపోతా అనుకున్న నాకు ఆ వెలుతురు నాకు ధైర్యాన్ని ఇచ్చింది. అది ఒక లారీ. అది మరింత దగ్గరికి వచ్చింది. రోడ్డు గడ్డంగా నిలబడ్డానని చూసి ఆ లారీ డ్రైవర్ ఆపాడు. లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ నా దగ్గరికి వచ్చి ఏమైందన్న రోడ్డు గడ్డంగా నిలబడ్డారు అని అడిగారు. అప్పటివరకు జరిగినంత నేను భయపడుతున్నా ఆయనకు చెప్పాను. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం, ఇక్కడ తరచుగా ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, చాలా మంది ఇక్కడ చనిపోయి ఇక్కడిక్కడ తిరుగుతారని చాలా మంది చెప్తూ ఉంటారు, బహుశా దాంట్లో నీకెవరో కనిపించుంటారు అని ఆ లారీ డ్రైవర్ చెప్పాడు. సరే, నువ్వు ముందు వెళ్తుండు, నీ వెనకాల మీ లారీ వేసుకొని వస్తాం అని లారీ డ్రైవర్ చెప్పాడు. అలా లారీ డ్రైవర్ ధైర్యం ఇవ్వడంతో నా ఆటోను స్టార్ట్ చేసి అలా ఊరి వరకు వెళ్ళాను. అక్కడికి చేరుకున్నాక ఆ లారీ డ్రైవర్కి అండ్ క్లీనర్కి థ్యాంక్ యూ చెప్పి ఊర్లో లోపలికి వెళ్ళాను. వెళ్ళి మా ఓనర్కి మొత్తం జరిగిందంతా చెప్పాను. తను కూడా చాలా భయపడ్డాడు. సరే తమ్ముడు, నువ్వు అయితే జాగ్రత్తగా వచ్చావుగా, అదే చాలని నన్ను అక్కడి నుంచి పంపించేశాడు. ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని తినేసి పడుకున్నాను. తర్వాత రోజు పేపర్లో చూస్తే అదే టర్నింగ్ మీద నిన్న ఉదయం ఒక యువకుడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడని పేపర్లో రాసి ఉంది. అది చూసిన నాకు మరింత భయమైంది. నిన్న రాత్రి నా ఆటోలో వేసుకెళ్ళిన శవమే ఆ అబ్బాయి. అంటే నిన్న రాత్రి నాకు టర్నింగ్ దగ్గర పడితే కూడా తన ఆత్మని. ఇక అప్పటి నుంచి ఎలాంటి శవాలని నేను నా ఆటోలో ఎక్కించేవని కాదు. ఆ రోజున కనిపించిన సంఘటన ఇప్పటికీ నాకు చాలా భయం వేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరుగుంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి తర్వాత వీడియోలు కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.